ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న ఆలోచన విధానాలు, జీవనశైలికి అనుగుణంగా రిలేషన్షిప్స్ కూడా చాలా కొత్త రూపాలను సంతరించుకున్నాయి. సంప్రదాయ వివాహ బంధాల కంటే భిన్నంగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిన కొన్ని ముఖ్యమైన మోడర్న్ రిలేషన్షిప్స్ రకాలను చూద్దాం. లివ్ ఇన్ రిలేషన్షిప్, పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో భార్యాభర్తల్లా కలిసి జీవించడాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి, పెళ్లికి ముందే కలిసి ఉంటే ఎలా ఉంటుందో చూసుకోవడానికి, టెస్ట్ చేయడానికి యువత దీని వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ మన సమాజంలో ముఖ్యంగా తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు పెళ్లి కాకుండా కలిసి ఉండడాన్ని అంత సులభంగా అంగీకరించరు. ఇక సిచ్యువేషన్షిప్, ఇది ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ, లవ్ కంటే తక్కువ ఉండే ఒక విచిత్రమైన స్థితి. ఇద్దరి మధ్య డేటింగ్, చాటింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్, శారీరక సాన్నిహిత్యం అన్నీ ఉంటాయి. కానీ మేము లవర్స్ అని సమాజానికి లేదా ఒకరికొకరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇది సాధారణంగా కన్ఫ్యూజన్తో కూడిన బంధం. భవిష్యత్తులో ఏమవుతుందో మాకు తెలియదు, ప్రస్తుతానికి ఇలా బాగున్నాం కదా అనే ధోరణి ఇక్కడ కనిపిస్తుంది. ఎలాంటి బాధ్యతలు, కమిట్మెంట్స్ లేకుండా కేవలం ఆ సమయానికి ఉన్న అవసరాలు లేదా ఇష్టాల కోసం మాత్రమే ఈ బంధం కొనసాగుతుంది. కొంతకాలం తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరు నిజంగానే ప్రేమలో పడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు అవతలి వ్యక్తి కేవలం సిచ్యువేషన్షిప్ మాత్రమే అనుకుంటే తీవ్రమైన గుండెకోత మిగులుతుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, భాగస్వాములు ఇద్దరు ఒకే చోట కాకుండా వేర్వేరు నగరాల్లో, రాష్ట్రాల్లో లేదా దేశాల్లో ఉంటూ బంధాన్ని కొనసాగించడం. నేటి ఐటీ ఉద్యోగాలు, గ్లోబల్ చదువుల వల్ల ఇది విపరీతంగా పెరిగింది. వీరు శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సోషల్ మీడియా ద్వారా మానసికంగా కనెక్ట్ అయి ఉంటారు. భాగస్వామి పక్కనే ఉండరు కాబట్టి ఎవరి కెరీర్ మరియు వ్యక్తిగత పనులపై వారు పూర్తిగా ఫోకస్ పెట్టొచ్చు. ఎప్పుడో ఒకసారి కలుస్తారు కాబట్టి ఆ కలిసిన కొన్ని రోజులు చాలా స్పెషల్గా, గొడవలు లేకుండా ఆనందంగా గడుస్తాయి. టెక్స్ట్ మెసేజెస్ వల్ల ఒకరి మూడ్ మరొకరికి అర్థం కాక అనవసరపు అనుమానాలు, గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. అవసరమైనప్పుడు పక్కన ఉండి ఓదార్చే మనిషి లేకపోవడం వల్ల తీవ్రమైన ఒంటరితనం వేధిస్తుంది. ఇక ఓపెన్ రిలేషన్షిప్, ఒక జంట, భార్యాభర్తలు లేదా లవర్స్ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమిస్తూనో పరస్పర అంగీకారంతో, దాపరికం లేకుండా బయట ఇతరులతో కూడా డేటింగ్ లేదా శారీరక సంబంధాలు పెట్టుకోవడానికి అనుమతించుకోవడం. ఇది వినడానికి చాలా మందికి వింతగా లేదా అనాగరికంగా అనిపించవచ్చు. కానీ వెస్ట్రన్ కల్చర్ ప్రభావంతో మెట్రో సిటీస్లో కొందరు దీన్ని ఫాలో అవుతున్నారు. ఒకే వ్యక్తి మన అన్ని కోరికలను తీర్చలేరు అనే నమ్మకంతో ఇది పుట్టింది. ఇతరులపై ఆకర్షణ కలిగినప్పుడు భాగస్వామిని దొంగచాటుగా మోసం చేయకుండా ఓపెన్గా చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. నోటితో ఒప్పుకున్నా ప్రాక్టికల్గా తన భాగస్వామి ఇంకొకరితో క్లోజ్గా ఉండడాన్ని చూసి తట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. హద్దులు దాటితే అసలు బంధమే మొక్కలైపోయే ప్రమాదం ఉంది. ఇక ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులుగా ఉంటూనే ఎలాంటి ప్రేమ ఫీలింగ్స్ లేకుండా కేవలం పరస్పర శారీరక అవసరాల కోసం మాత్రమే ఒకరికొకరు దగ్గర అవడం. ఇందులో నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అనే ప్రధాన సూత్రం ఉంటుంది. అంటే డేటింగ్లు, గిఫ్ట్లు, అలకలు, బుజ్జగింపులు ఏవి ఉండవు. ప్రేమ బంధాల్లో ఉండే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, గొడవలు ఇందులో ఉండవు. ఇద్దరిలో ఎవరికైనా ఒకరిపై ఎమోషనల్ లవ్ స్టార్ట్ అయితే అక్కడ శృంగారంతో పాటు వారి మధ్య ఉన్న పాత ప్యూర్ ఫ్రెండ్షిప్ కూడా శాశ్వతంగా దెబ్బతింటుంది. పొలియమోరీ, రహస్యంగా అఫైర్స్ పెట్టుకోవడం కాకుండా ఒక వ్యక్తి ముందే అందరికీ చెప్పి అందరి సమ్మతితో ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ మందితో సీరియస్ ప్రేమ, వివాహ బంధాలను కలిగి ఉండటం. ఓపెన్ రిలేషన్షిప్లో కేవలం శారీరక స్వేచ్ఛ ఉంటే పాలిమరీలో ఎమోషనల్ లవ్ కూడా ఉంటుంది. ఒకే వ్యక్తి ఇద్దరిని లేదా ముగ్గురిని సమానంగా ప్రేమిస్తారు. ఆ ముగ్గురికి ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. ఈ బంధం నిలవాలంటే అత్యున్నత స్థాయి మెచ్యూరిటీ, అబద్ధాలు లేని జీవితం అవసరం. ఇద్దరు ముగ్గురి ఎమోషన్స్, అవసరాలను సమానంగా బ్యాలెన్స్ చేయడం మానసికంగా చాలా అలసటను కలిగిస్తుంది. క్వియర్ ప్లాటోనిక్ రిలేషన్షిప్, ఇది సాధారణ ఫ్రెండ్షిప్ కంటే చాలా ఎక్కువే. కానీ దీన్ని సాంప్రదాయ లవ్ స్టోరీ అనలేం. ఇందులో ఇద్దరు వ్యక్తులు తమ జీవితాన్ని కలిసి పంచుకోవాలని, ఇల్లు కొనడం, కలిసి ఉండడం, ఒకరినొకరు చూసుకోవడం డిసైడ్ అవుతారు. కానీ వారి మధ్య శృంగారం లేదా రొమాంటిక్ ఆకర్షణ ఉండకపోవచ్చు. ఇది ముఖ్యంగా అసెక్సువల్, శారీరక ఆకర్షణ లేని వ్యక్తుల్లో లేదా కేవలం ఒక అద్భుతమైన జీవితకాల తోడును కోరుకునే వారిలో కనిపిస్తుంది. శారీరక ఆకర్షణల మీద కాకుండా కేవలం గౌరవం, మానసిక బంధం మీద మాత్రమే ఈ బంధం నడుస్తుంది. వీరు లవర్స్ కాదు, పెళ్లి చేసుకోరు, మరి ఎందుకు కలిసి ఉంటున్నారు అనే సమాజపు ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. ఆధునిక కాలంలో ఇన్ని రకాల బంధాలు రావడానికి ప్రధాన కారణం వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ప్రాధాన్యతలు. ఒకప్పుడు సమాజం గీసిన గీత దాటకుండా బతకడమే రిలేషన్షిప్ అనుకునేవారు. కానీ నేటి తరం తమకు ఏది సెట్ అవుతుందో, తమ మానసిక ప్రశాంతతకు ఏది అవసరమో దాన్ని ఓపెన్గా ఎంచుకుంటున్నారు. అయితే బంధం ఏదైనా అందులో నిజాయితీ, పరస్పర అంగీకారం, గౌరవం అనేవి లేకపోతే ఏ మోడర్న్ రిలేషన్షిప్ కూడా నిలబడలేదు.